హాయ్ ఫ్రెండ్స్, ఇదొచ్చేసి పెరెడ్ గ్రౌండ్స్ నియర్ టు సికింద్రాబాద్. చూడండి ఆకాశం మొత్తం కైట్స్‌తోని కలర్‌ఫుల్ కైట్స్‌తోని ఎట్లా నిండిపోయింది కదా! దగ్గర నుంచి చూస్తే కైట్స్ ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫారినర్స్ కూడా వచ్చి కైట్స్ ఎగరవేశారు ఇక్కడ. చూడండి ఇది డాల్ఫిన్ ఎంత పెద్దగుంది కదా! మొత్తం రంగురంగుల పతంగులతో నిండిపోయింది ఆకాశం మొత్తం. మాంజా వల్ల చాలా డేంజర్ ఉంది, ప్రమాదం అవుతుంది అనేసి మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ కలిసి ఓన్లీ వైట్ కాటన్ థ్రెడ్ మాత్రమే వాడాలి అనేసి మాంజా అస్సలు వాడట్లేదు. ఓన్లీ థ్రెడ్ దారమే. పరేడ్ గ్రౌండ్‌లో పతంగులతో పాటు హస్తకళ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్వీట్ స్టాల్ అని కూడా అంటారు. అక్కడ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ డ్రెసెస్, చెక్క బొమ్మలు, బ్యాంగిల్స్, ఇంకా ఇక్కత్ శారీస్, ఇక్కత్ డ్రెస్సెస్ ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫుడ్ ఐటెమ్స్ మాత్రం 3:00కి స్టార్ట్ చేస్తారు. 3 PM సో నైట్ 10 వరకు ఉంటుంది. ఇంకా ఆర్గానిక్ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నేను మా బాబు కోసం స్ట్రాబెర్రీస్‌ది చిప్స్ టైప్ ఒకటి తయారు చేశారు. అది తీసుకున్నాను. టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగుంది. వాళ్ళే పండించిన టొమాటోస్, రైస్ ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఇక్కడ స్టాల్స్‌లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికన్నా కావాలంటే ఈ 3 డేస్ విజిట్ చేయండి, కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో వెళ్ళేసి మంచిగా డే మొత్తం స్పెండ్ చేసుకోండి. చాలా బాగుంది. లేడీస్‌కి షాపింగ్ మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది. అన్ని ఐటెమ్స్ దొరుకుతాయి మీకు అక్కడ. హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషనే కాదు, ఈ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది. చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్‌తో చేశారు. అవి అన్నీ వితౌట్ ఆయిల్ వాళ్ళు చిప్స్ లాగా తయారు చేసి సో ఎవరైనా తినొచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా. సో అది అసలుకి మనకి హార్మ్‌ఫుల్లే ఉండదు. వితౌట్ ఆయిల్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్‌తో చేశారు. చూడండి బట్టల షాప్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్తే మీకు చాలా నచ్చుతుంది. ఇంకా కొన్ని స్టాల్స్ స్టార్ట్ చేయలేదు. అక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. బాగుంటుంది ప్లేస్. చూసారు కదా అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. చూడండి డ్రెస్సెస్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం విజిట్ అయ్యాను. నేను మా బాబుని తీసుకుని వెళ్ళాను. బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఆయన కూడా ఒక చిన్న కైట్ తెచ్చుకొని అక్కడ ఎగరవేశాడు. బాగుంది. అండ్ అక్కడ కైట్స్ కూడా అమ్ముతున్నారు కొంతమంది. 30 రూపీస్కి ఒక కైట్. కొంచెం పెద్ద సైజే ఉంది, బాగానే ఉంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఒక ట్రాంపోలిన్ కూడా ఉన్నాయి. ఒక 2-3 ట్రాంపోలిన్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈవినింగ్ టైంలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. నేను డే టైంలో వెళ్ళాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో అక్కడైతే స్టేజ్ ఉంది, చైర్స్ ఉన్నాయి. సో అందరు వెయిట్ చేస్తున్నారు. విజిట్ అయ్యే వాళ్ళు ఈవినింగ్ టైంలో విజిట్ అవ్వండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రాఫిక్ ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో పార్కింగ్ మీరు చూసుకొని పార్క్ చేసుకోండి. పెరేడ్ గ్రౌండ్లో అయితే పార్కింగ్ అవైలబుల్ ఉంది. కాకపోతే ట్రాఫిక్ మాత్రం జామ్ అయిపోతుంది, జాగ్రత్త. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. అందరు మంచిగా ఎంజాయ్ చేయండి, కైట్స్ ఎగరవేసుకోండి. కానీ పిల్లలు మాత్రం చాలా సేఫ్గా జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ కాపలా కాసుకోండి. పిల్లల్ని ఒక్క నిమిషం కూడా అస్సలు వదిలిపెట్టకండి. వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటారో. చాలా సేఫ్గా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.